10 ఏళ్ళు అయింది. ప్రతి సంవత్సరం ఆమె జన్మదినం ఈ దినం చేస్తుంటాం, వర్ధంతి చేస్తుంటారు. ఎంతమంది అవార్డ్స్ ఇప్పుడు దాకా? అండి ఎంతమందికి అవార్డ్స్ ఇచ్చేది ఇప్పుడు దాకా? ఇప్పుడు లాస్ట్ టైం తనిఖీల భారానికి ఇచ్చాము. అంతకుముందు రియల్ ఎస్టేట్ మేడం రజనీ గారు, ఎర్లగడ్డ రజనీ గారికి ఇచ్చాము. తర్వాత నాగబాల సురేష్కి ఇచ్చాము. టీవీ న్యూస్లో రెండోసారి. ఓకే. తర్వాత కవితమ్మకి ఇచ్చాము. చాలామందికి ఇచ్చాము. ఈ సంవత్సరం కంటిన్యూగా నడుస్తుంది ఇక 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు దీనివల్ల ఎంతమంది స్ఫూర్తి పొంది ఇప్పటిదాకా? స్ఫూర్తి పొందంటే ఎవరైతే అవార్డు తీసుకున్నారో వాళ్ళకి మేము తీసే సినిమాలో అవకాశాలు ఇచ్చాము. మీరు చేసేసారు. ఫస్ట్ స్టార్టే 300 మందికి రక్తదానం చేశాం. 300 మందికి పోలీసులు అమరవీరులు ఉంటారు, వాళ్ళకి అవసరమైన రక్తానం చేశాము. ఫస్టే ఇప్పుడే ఎన్ని సినిమాలు తీసారు మీరు? నేను తమిళ్లో డైరెక్టర్ చేయలేదు, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. తెలుగులో ఇప్పుడు 7వ సినిమా ఇది. సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ఫేమస్ సినిమా ఇది మీది? సినిమా తీసిన సినిమా ఫేమస్ అయింది. రిలీజ్ అయిపోయి కాశీనగర్ 1947 ఫేమస్ అవుతుంది. అంతకుముందు యజ్ఞాని దయ్యం సినిమా, యజ్ఞ ప్రతీక్ష. ఇప్పుడు బాలల కోసం 30 మంది బాలలు సెలెక్ట్ చేసి 100 మందిలో బాల తేజం రాష్ట్రపతి అవార్డు కోసం చేస్తున్నాం. దీని తర్వాత సన్ ఆఫ్ సునామీ. ఆ సబ్జెక్ట్ ఏంటి అది? సునామీ. సన్ ఆఫ్ సునామీ అంటే ఒక కుర్రవాడు సునామీ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆ సాగర్లో కొట్టుకొస్తాడు. చేపలు పట్టేవాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళ జాలలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి చాలా లెవెల్లో సముద్రం మీదే స్మగ్లింగ్ జరుగుతుంది, డ్రగ్స్ ప్రయాణం చేస్తున్నాయి, వీటన్ని మీద యాంటీగా తీసుకుంటాడు. దట్ ఈస్ అతని పేరు చెప్తే శత్రువుల గుండెలో దడ.